ఈ బైబిల్ గ్రంథంలో కుటుంబ కుటుంబం ఒక కట్టుబడి ఒక జీవితాన్ని గురించి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, కానీ ఏది చెప్పినా నాకే చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు అని చాలా మంది తమ కోసం సరి చేసుకోకుండా చాలా రకాలుగా ఇది ఏది చెప్పినా నాకే వర్తిస్తుంది అనే ఆలోచన కలిగి వారి మనసులో బాధపడితే ఎవరికి కావాలి? మనం వాస్తవాన్ని చెప్పినప్పుడు ఎవరికైనా ఖండించేస్తుంది వాక్యం, అవునా కదా? కాబట్టి వాళ్ళు అలాగనుకుంటారు ఇలాగనుకుంటారు కాదు, కానీ మన అందరికి కావలసినటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. ఎంత చక్కటి మాటలు! ఈ మాటలు విన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేకపోయినా రూతు గ్రంథం చాలా మంది చదివి ఉంటారు. చదివిన వాళ్ళు ఉన్నారా? అమ్మ మీరు చదివారమ్మా రూతు గ్రంథం? చదివారా? చదివి ఉంటారు లేదా విని ఉంటారు. మొట్టమొదట ఈ మెసేజ్ మన ఊర్లో మన కుటుంబం ఒక కట్టుబడి కోసము, బాంధవ్యం కోసం ఈరోజు మనం మొట్టమొదటగా ఈరోజు మనం నేర్చుకునబోతున్న సంగతి. నేను ఇంతకాలం లేట్ చేశాను, కానీ వాటిని ఇంకా మీరు ధ్యానం చేసి 4 అధ్యాయాల వరకు మాత్రమే ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి మహాసంగతులు మనం తెలుసుకోగలం. కుటుంబం ఒక జీవితం గురించి, అత్త కోడళ్ళ బంధం ఏ రకంగా ఉంటుంది, వారు ఎలా ఉన్నారు, వారిని చూసి మనం నేర్చుకోవడానికి మనకు వారి ఆదర్శ ప్రియులు. కుటుంబం మంచి దాంపత్య జీవితం. అది భర్తలు చనిపోయినా వారు అత్త కోడలకు ఉన్నటువంటి గొప్ప బంధం బ్రతికి ఉండగా ఎవరు వారిని విడదీసేది ఎవరి వల్ల కాదు. ఒకవేళ విడదీయాలి అంటే మరణమే తప్ప బ్రతికి ఉండగా ఎవ్వరు వారిని విడదీయలేని ప్రేమ బంధం అత్త కోడళ్ళ బంధం. ఎంత మంచి సారం ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అత్త కోడళ్ళ బంధం ఎటువంటిది ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. సమయం మనకు లేదు కనుక కొంచెం సహకరించండి. దేవి అందరు తీయండి బైబిల్, అందరు తీయండి బైబిల్. న్యాయాధిపతి పక్కన పాత నిబంధన న్యాయాధిపతులు గ్రంథం పక్కన మనకు రూతు గ్రంథం అనేది మనకు ఉంటుంది. ఆ రూతు గ్రంథంలో ఆ రాజ్యంలో చూడండి, ఒక దేశంలో కరువు సంభవించేసరికి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం వాళ్ళు ఉండటానికి వారు వెళ్ళిపోయినట్టు బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే మనం చూడగలం. అక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి మనం మొదట ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. మొదటి అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు ఒకసారి వీటిని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే వారు భార్య భర్తలు, ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు వివాహం ఆడిన తర్వాత వారు బ్రతికేరా లేదా మాడించారా, ఉన్నారా, ఆ తర్వాత పోయినా కానీ ఒకవేళ అత్త కోడల బంధం ఏ రకంగా ఏ టైపుగా ఉంది, ఈ సందర్భాలు మనకు అర్థమైతే అత్త కోడలు ఎంత త్యాగ ధనురాలో బైబిల్లో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఒకసారి చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు చూసారా, దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళను. కాపురమునడానికి అక్కడ వెళ్ళిపోయేది. తమనటువంటి ఆ దేశంలోనికి కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి ఇంకా తినే ఆహారం మనకు ఉండాలి మనిషి బ్రతకాలంటే. కాబట్టి ఒక మనుషుడు ఆయన తన భార్యను, తనతో పాటు తన భార్యను తన పిల్లలను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు ప్రాంతానికి వారు ఆ కాపురం ఉండడానికి నివాసం వారు చేయడానికి వారు వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో. వీరెవరు? ఒక కుటుంబమేనా? కుటుంబం. ఇప్పుడు నెక్స్ట్ చదవండి. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి అంటున్నాడు. ఈ వెళ్ళిపోయిన వారు ఎవరో కాదు, ఈ కుటుంబం ఎవరో కాదు, ఆ మనుషుడు ఎవరో కాదు, ఈయన ఎలీమెలెకు. తన భార్య ఎవరంటే చెప్పండి, నయోమి.
ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్యోను, వారు యూదా, బెత్లెహేము వాళ్ళు అన్నమాట. వాళ్ళు అంటే అక్కడ పుట్టిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వారు ఇప్పుడు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే ఆ ప్రాంతంలో పుట్టిన దేశాన్ని బట్టి వారికి గుర్తింపు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు రూతు ఈమె ఎవరంటే మోయాబురాలైన రూతు అనే మాట మనం చూడగలం. అంటే మోయాబురాలు అంటే కానీ ఆమె అడ్రస్ మనకు తెలీదు. కాబట్టి ఆమె ఎక్కడైతే ఆ ఊరి అడ్రస్ ఖచ్చితంగా మనకు చెప్తారు కదా. మాకు మామూలుగా అంటుంటారు బయట వాళ్ళు, ఏ తడ్డమ్మాయి చూసారా, ఈ పేరు వస్తుంది మరి తడ్డమ్మాయి. ఆ తడ్డమ్మాయి అనగానే గొడవలు పడ్డారు, సరిపోయింది. మాకు కూడా తడ్డానేస్తారు అంటే నాకంటూ ప్రత్యేకమైన పేరు లేదా, నాకు ఏంటి ఊరి పేరేనా, అది మా ఊరి పేరు కదా, నా పేరు ప్రత్యేకంగా ఉంది కదా, మరి ఎందుకు పిలవరంటే తట్ట అంటే అందరికి తెలుసు. అలాగే తట్ట లక్ష్మయ్య అనిస్తే నేను తట్ట ఊరికి చెందినటువంటి ఒక లక్ష్మయ్య అంటే మనకి అడ్రస్ మనకి ఏది చెప్తుంది అన్నమాట. మా పేరు ముందు ఊరు చెప్తుంది, నువ్వు పుట్టిన ఊరు చెప్తుంది. అలాగే మోయాబురాలైన రూతు, అలాగే యూదా, ఎఫ్రాయిము వాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళు ఎవరు, మహలోను, కిలియోను వాళ్ళ గురించి అడ్రస్ చెప్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ మాట కింద నుంచి అలాగే కంటిన్యూ చదవండి. అలా 3 నయోమి పనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను వారు మాత్రమే బ్రతికి ఉన్నారు. వాళ్ళ నాన్నగారు నయోమి వాళ్ళ ఆయన చనిపోయేసరికి 2 కుమారులు మాత్రమే ఆమెతో పాటు బ్రతికి ఉన్నారు, నిలిచి ఉన్నారు, బ్రతికి ఉన్నారు. నెక్స్ట్ వీరు ఇద్దరు కూడా ఎవరిని పెళ్లి చేసుకో, మోయాబు దేశానికి వెళ్ళి కాపురం ఉన్నారు కదా, అక్కడ ఉండి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ మోయాబు స్త్రీలను వాళ్ళు ఏం చేసుకున్నారు, వారు పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఏంటి అన్నమాట, ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వీరిద్దరు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరిని వారు పెళ్లి చేసుకున్నారు. చూసారా మరి కుటుంబం అంటే ఇప్పుడు కిలియోను భార్య ఉంది, మహిళను, వీరిద్దరు కూడా మరి భార్య భర్త అంటే ఇద్దరు జంటగా ఏర్పాటు అయ్యారంటే వారు కుటుంబముగానే ఎవరు ఏర్పడ్డారు వాళ్ళు. అలాగే వాళ్ళ అమ్మ కూడా ఉంది, కోడళ్లకు అత్త కూడా ఉంది. కానీ కింద మాటలు వచ్చేసరికి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఆ పిల్లలు కూడా చనిపోతారు. ఒకసారి చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడెక్కడ మోయాబు దేశంలోనికి నివసించి తర్వాత మహలోను, కిలియోను అను ఇద్దరు కూడా వారు కూడా పెళ్లి చేసుకున్న వారు, ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు కూడా చనిపోయి. చూసారా, తండ్రి గారు ముందే చనిపోయారు. తండ్రి గారు చనిపోయిన తర్వాత పిల్లలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న పిల్లలు కూడా కొంతకాలం అంటే 10 సంవత్సరాలు వారు కాపురం ఉన్న తర్వాత కిందట ఇద్దరు కూడా పిల్లలు కూడా వారు చనిపోయారు. ఇప్పుడు మిగిలినది ఎవరు రూతు కాదు, నయోమి, తర్వాత ఇద్దరు కోడండ్లు, వీరిద్దరు ముగ్గురు ఉన్నారు. అంటే తన పెనిమిటి చనిపోయాడు, తన పిల్లలు చనిపోయారు. ఎంత బాధ అండి, ఎంత బాధ. ఇప్పుడు కింద మాటలో చదవండి, అలా చదువుకుంటూ ఈ విషయాన్ని మనకు అర్థమైతేనే ఇంకా ముందుకు మనకు విషయాలు మనకు అర్థం కావడానికి పరిచయం మనకు మొదట కావాలి కదా. చదవండి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను, నయోమి అంటుంది, తను కనిన 2 కుమారులను తన పెనిమిటి తన భర్తయు అది లేనిదిగా గొడ్రాలుగా అయిపోయింది, అంటే విధవరాలుగా అయిపోయింది. తన పిల్లలు లేరు, తన యజమాని అనే అవునా గృహ పాలకుడు, నాయకుడు, పరిపాలకుడు, కుటుంబ పాలకుడు ఆయన లేడు, కోల్పోయింది.
ఆ చివరికి ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు లేకుండా పోయారు, వారు కూడా వెళ్ళిపోయారు. చివరికి ఆ కన్న తల్లి లేదా అతని భార్య ఒక్కర్తగానే మిగిలింది. తనతో పాటు పెళ్లి చేసుకున్నటువంటి కోడళ్ళు ఇద్దరు మాత్రమే మిగిలేరు. ఈరోజు అలా చనిపోతే ఎవరైనా ఉంటారా మీరు చెప్పండి? నాకు భర్త లేనప్పుడు నా అత్త ఎందుకు, నా మామ ఎందుకు, మర్దులు ఎందుకు, లేదంటే బావ ఎందుకు, నాకు అవసరం లేదు, ఆ ఇల్లు వద్దు, ఆ ఆస్తి వద్దు, ఆ ప్రాంతం నాకు వద్దు, నేను నా ఇంటికి, నా పుట్టిన ఇంటికి నేను వెళ్ళిపోతాను అనుకుంటారు లేదా? అనుకుంటారా కృష్ణ? అనుకుంటారు చాలా మంది. కొంతమంది అనుకోరు. అందరి గురించి నేను చెప్పటం లేదు. కొంతమంది మంచి మనసు కలిగిన వారు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేనంత గొప్ప బాంధవ్యం కలిగినటువంటి దేవుని పిల్లలు వారి సంబంధం అలా ఉంటుంది కదా. కొంతమంది అయితే నేను ఎందుకు ఉంటాను, నేను వెళ్ళిపోతాను, నా భర్త లేనప్పుడు ఇక నేను ఎవరిని నేను నమ్మి ఉండాలి, నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి అనుకుంటుంటారు చాలా మంది. కానీ వీరి జీవితంలో వీరు ఇలా లేరు. మరి అత్తతో ఎలా ఉన్నారంటే కింద మాటలు చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు ఇప్పుడు అంటున్నాడు, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించడని, తన జనులను అంటే యూద ఎఫ్రాతాలో ఉన్నటువంటి ఆ జనులను దర్శించడని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక. ఇప్పుడు చూడండి, కనీసం నేను అరకు వేలికి నేను డిస్టర్బ్ చేశాను అనుకుందాం, నేను కాపురం నేను ఉన్నాను. అరకు లేదో వార్తలు రావచ్చు, లేదా ఎవరో చెప్తుండవచ్చు ఆ సందర్భాన్ని, ఆ విషయాన్ని, లేదో ఆ తడ్డ గ్రామంలోనే దేవుడు ఇలాంటి సదుపాయాన్ని దేవుడు ఏర్పాటు చేసాడు అనే మాటలు ఎవరో చెప్తుంటారు ఆ పక్కన అరకువేలిలోనే. ఆ మాటలు నేను అక్కడ కాపురం ఉన్నాను కనుక నాకు అర్థం అవుద్ది. అందరు చెప్పకపోయినా కొంతమంది ద్వారా నేను ఆ మాట విని ఆ దేవుడి లాంటి అవకాశం దేవుడు చేసాడు, మన ప్రాంతంలోనే దర్శించాడని చెప్పి అప్పుడు మరలా నేను ఏం చేస్తాను, ఉంది కాబట్టి నేను బ్రతకాలి కాబట్టి నా కుటుంబంతో నేను బయటకు నేను వచ్చేసాను. ఇప్పుడు అక్కడ అంటే గొప్ప సహకారం దేవుడు చేశాడు, ఆ దర్శించాడట. కాబట్టి నేను వెళ్ళిపోవాలి అనుకుంటాను లేదా అలా అనుకున్న సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడా. ఇప్పుడు చదవండి. అప్పుడు ఆమె ఉన్న ఆ స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడలు, ఎవరు? ఓర్ప, రూతు కోడలు కూడా బయలుదేరి యూదా దేశమునకు తిరిగి, అది మరలా చూసారు అక్కడ యూదా దేశమునకు తిరిగి వెళ్ళాలని మార్గమున దారి మధ్యలో వెళుతుండగా నయోమి అనగా అత్త ఇద్దరు కోడళ్ళు చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. మరి మీరు చనిపోయారు కదా, నీకు అంటే నా కోడళ్ళకు మీరు ఉన్నారు, ఓకే, నా పిల్లలు చనిపోయారు, మరి మీరు భర్తలు లేని దానికి మీరు మిగిలిపోయారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ తల్లుల ఇంటికి, మీరు పుట్టిన జాగాకి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? నయోమి చెప్తుంది, అత్త చెప్తుంది కోడళ్ళతో చెప్తున్న మాట. ఆ తర్వాత చదవండి. అప్పుడు ఎలాంటి బంధం కలిగి ఉంటుందో, ఎలా ఉన్నారో ఈ సందర్భాన్ని మనకు అర్థమైతే ఏంటంటే అసలు ఇలాంటి కష్టాలు లేవు, ఇలాంటి బాధలు లేవు, కానీ మనం కలిసి లేము. ఎందుకు ఏంటంటే అత్త కోడల్లో మధ్య ఉన్నటువంటి వివక్షత ఏంటి, వ్యత్యాసత ఏంటి, అసలు మన ఆలోచన మనం నేర్చుకోవాలి పాఠాన్ని. అప్పుడు ఏమంటున్నాడు అంటుంది, చనిపోయారు కదా, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల కూడా మీకు దయ చూపిస్తాడు, మీకు కూడా భర్తలను ఇస్తాడు. ఎలాగైతే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కోడళ్ళుగా దేవుడు ఎలాగైతే దయచేశాడో, అలాగే మీకు కూడా చనిపోయారు కనుక మీకు కూడా, మీ ఇద్దరికి కూడా దేవుడు భర్తలను మీకు దయ చేస్తాడు అని అంటుంది. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు పొందాలని, నెమ్మది పొందాలని యెహోవా దయచేయును గాక అని వారితో, ఇద్దరు కోడళ్ళతో చెప్తున్న మాట, అత్త చెప్తున్నటువంటి మాట. ఎంతకాలం నాతో ఉంటారు? నా కొడుకులు చనిపోయారు, మరి నాతో ఎంతకాలం మీరు ఉంటారు? మీకు అంటూ ఒక ఏంటంటే సహాయం అనేది సహకారం అనేది అవసరము.
మీరు కూడా సుఖ జీవితాన్ని అనుభవించాలంటే మీరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మీరు ఇప్పుడు ఒంటరి అయిపోయారు, దేవుడు జతపరిచాడు, కానీ దేవుడు తీసుకొని పోయాడు, మీరు మిగిలిపోయారు, మీరు ఒంటరి అయిపోయారు, ఒంటరి కత్తెలు అయిపోయారు. మీరు భర్త లేడు కాబట్టి మీరు ఒంటరికి మీరు ఉండటం మంచిది కాదు. మీరు ఉండలేరు. మీరు సంతోషంగా సంతృప్తిగా మీరు ఉండాలి అంటే దేవుడు మీకు కూడా దయచేస్తాడు, ఎవరినో సెట్ చేస్తాడు. అప్పుడు మీ ఇంట్లో మీరు ఎలా ఉందరు? సుఖ జీవితాలను మీరు గడిపోతారు, సుఖంగా మీరు ఉంటారు, ఏ కష్టాలు ఉండవు, మరలా సమృద్ధిగా మీరు మీ జీవనాన్ని సాగిస్తారనే సందర్భాన్ని విషయాన్ని ఆమె చెప్తుంది. ఎంత సంభాషణ, ఎంత మంచి సంభాషణ చెప్తుంది. ఈరోజు కోడలు అంటే అత్తకి పడదు, అత్త అంటే కోడలికి పడదు. ఇవన్నీ మనకు పాఠాలు, మనకు అర్థమవుతుందా? కాబట్టి నేను అనకూడదు మొట్టమొదటగా నాకు దేవి నాకు కోడలు. అలాగే మీరు కూడా నాకు కోడలు. ఎవరైనా కూడా ఒక కూతురుతో సమానత్వాన్ని, అర్థమవుతుందా? ఆ విషయాన్ని చూద్దాం. ఎంత గొప్ప విచిత్రమైనటువంటి సంగతులు ఇక్కడ ఉన్నాయో. నేను సరిగా నేను ఎవరైనా ఇవ్వలేకపోయినా నేను నిన్నటి దినాలన్నీ జ్ఞాపకాలు చేసిన, ఏది చెప్పాలి అవి చెప్పాలి. అవి కాకుండా కుటుంబం ఇంతవరకు కూలిపోయింది, ఇంతవరకు నాశనంలోనికి వచ్చేసింది. కారణం నా నిర్లక్ష్యం వల్లనే. కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలి, ఆ బంధాన్ని నేను చెప్పాలి. ఈ బంధం తెంచుకుంటూ పోతుంది. నీకు నీవే తెంచేసుకుంటున్నావు. అత్తకు కోడలికి వాళ్ళే తెంచేసుకుంటున్నట్టు. కారణం కుటుంబ వ్యవస్థ తెలియటం లేదు, అర్థం కావటం లేదు. అత్తకి తెలియటం లేదు, కోడలికి తెలియటం లేదు, కొడుకుకి తెలియటం లేదు, తండ్రికి తెలియటం లేదు. కనుక ఈ విధంగా నిర్వీర్యం అయిపోతుంది. అవడానికి గల కారణం నా నిర్లక్ష్యమే అని భావించి ఎవరు ఏమనుకున్నా ఒక సత్యాన్ని నేను ప్రకటన చేయాలి, అందరి ముందు ఉంచాలి, అందరికి అవసరమైనటువంటి జీవితాన్ని నేను చూపించాలి అని నయోమిని, ఓర్పను, రూతును ఒక తమ జీవితాలను తమకున్నటువంటి గొప్ప ప్రేమ బంధాన్ని నేను చూపించాలి, తెలియపరచాలి, నేను సాక్ష్యం ఇవ్వాలి అనే ఆలోచనతో ఈరోజు హడావిడిగా నాకు సరిగా రాదు బైబిల్ కూడా, కానీ మీరు కొంచెం ఇంకా నేర్చుకొని మీరు ఇంకా తెలియాలి అన్నదే నా కోరిక. కానీ కొంచెం అనుభవం మాత్రం, జస్ట్ ఇంకా ఆలోచన మాత్రం నేను ఇస్తున్నాను. మీరు బాగా చదివితే ఇంకా ఎన్నో విషయాలు ఇంకా లోతుల్లోనికి నేర్చుకోగలరు. ఇక మీద నెక్స్ట్ చదవండి అమ్మా, నెక్స్ట్ చదవమ్మా. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, వాటి కోడలు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చదమని. చూసారా? నీ ప్రజల యొద్దకు నీతో కూడా మేము వచ్చేస్తాం ఆమెతో చెప్పగా అని అత్తతో వాళ్ళు చెప్తున్నారు. చెప్పగా నయోమి అంటుంది, అత్త నా కుమార్తెలారా. అది చూసారా ఏమని సంబోధించింది? ఈ రోజు అలా చెప్పగలమా చెప్పండి? లేదు. వాస్తవానికి మనం ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. తను నయం అంటే అర్థం ఏంటి? మధురం. మధురం అంటే ఏంటి? మరలా తీపి, మంచి గుణం కదా, మంచి మనసు కదా. ఇప్పుడు పంచదార మనం తింటే ఎంత తీపి మనకు వస్తుంది. ఒక తేనె తింటే మనకి ఎంత తీపి మనకు ఉంటది, ఎంత తింటే హాయి అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటది. అలాంటి స్వభావం కలిగిన ఆమె, అది దాని గుణం. అది అంటే నీ గుణాన్ని నీ పేరు తెలుపుతుంది అన్నమాట. అంతేనా? సమీర్ గ్రంథం 25:25లో ఆ మాటలు మనకు మొదటి సమయంలో మనకు కనిపిస్తుంది. నీ గుణము, నీ పేరు నీ గుణాన్ని సూచిస్తుంది. అంటే ఆమె గుణాన్ని తన పేరు నయోమి అనే ఈ పేరు సూచిస్తుంది. ఏమని? ఆమె గుణం ఎలాంటిదంటే సేదువైనది కాదు, ఒక మనిషిని బాధ పెట్టేది కాదు, వినడానికి లేదా త్రాగడానికి మనకు ఇష్టం ఉండదు కదా. సేద అయితే, తీపి అయితే బాగుండదు కదా. కాబట్టి మన మాటలు కూడా వినేవాడికి వినసొంపుగా ఉండాలి, గాని వినడానికి ఎటకారంగా, వినడానికి మనసు లేనట్టుగా అలాంటి స్వభావము, గుణాలు, మాటలు కలిగినది ఆమె కాదామె. ఆయన మాట, ఆయన మనసు మధురమైనది, అంత మృదువైనది. ఎవరిని నొప్పించే మాటలు చెప్పేవంటిది కాదు ఆమె. నయోమి అప్పుడు చూడండి, చెప్పండి ఎక్కడ నుంచి నయోమి, మీరు మరలా నాతో ఉండవాలేనని, నాతో కూడా మీరు రానేలా, మరలా నాతో మీరు రావడం ఏంటి? మిమ్మల్ని పెళ్లి చేసుకొనుటకై, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇంకా కుమారులు నా గర్భంలోనే ఉన్నారా?
నా కుమార్తెలారా, నా పిల్లలారా, నా కుమార్తెలారా. ఎవరిని ఈ మాట చెప్పగలరు చెప్పండి? కన్న కుమారులను కుమార్తెలను మాత్రమే నా కుమారులారా, నా కుమార్తెలారా అని చెప్పగలం. ఆ పరాయి పిల్లలను మనం చెప్పగలం ఈ మాట? చెప్పండి, చెప్పలేము. కానీ ఆమె చెప్పగలుగుతుంది. ఎంత మంచి ఆమె, ఎంత మంచి తల్లి అది. కన్న పిల్లలకే తల్లి కాదు, తన కోడళ్ళకు కూడా తల్లి ఆమె. నా పిల్లలారా, మీరు తిరిగి వెళ్ళండి. మరలా మీరు నాతో రావడం ఏంటి? మీరు రాకండి, మీరు తిరిగి మీరు వెళ్ళండి అని ఆమె వాళ్ళతో అంటుంది. అంటున్నప్పుడు 17 వరకు కంప్లీట్ చేసేయండి. ఒక్కొక్క మాట. నేను పురుషునితో నుండలేని పురుషునితో ఉండలేని ముసలిదాన్ని కాదా? నేను చాలా ముసలైపోయింది, నా శరీరం ప్రోత్సహించదు, నేను ఉండగలను, నేను కన్నగలను, నేను బాగా ముసలైపోయాను అని అంటుంది. నాకు నమ్మిక కలగదని, నాకు నమ్మకం నాకు లేదు చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి చెప్తుంది మాట. ఈ రాత్రి నేను పురుషునితో నేను ఉండి కుమారులను కనినను, ఒకవేళ నేను కుమారులను ఒకవేళ కనినా వారు పెద్దవారేంత వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా, మీరు వేచి ఉంటారా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక, వారి కొరకు మీరు కనిపెట్టుకొని మీ భర్తలు లేక ఒంటరి కత్తెలుగా, ఒంటరి భార్యలుగా, భర్తలు లేని భార్యలుగా మీరు మిగిలిపోతారా? మీరు ఉంటారా అని చెప్తుంది ఆమె. ఎవరు? నయోమి అత్త చెప్తుంది. వాళ్ళ మేలును కోరుతుంది, వాళ్ళ మేలు కోసం చెప్తుంది. ఎంతకాలం ఉంటారు? ఒకవేళ వాళ్ళు చనిపోయారు గనక మరలా నేను మరొక పురుషునితో నేను సంభోగం చేసుకుని ఒకవేళ కన్నాలి అనుకున్నా నా శరీరం నన్ను ప్రోత్సహించదు. ఎందుకంటే వృద్ధాప్యంలోనికి వచ్చేసింది, ఏమి నన్ను ప్రోత్సహించలేవు. కన్నలేను, నాకు నమ్మకం లేదు. ఒకవేళ కనినా ఆ పిల్లల్ని మీరు వెయిటింగ్ చేయగలరా అంటుంది. మీరు ఉండగలరా? మనం ఉండగలమా? అలాంటి నమ్మకం. అసలు వారు నన్ను విడిచిపోయి మరొకరితో వివాహం చేసుకుని వారు ఉండాలన్నది తన కోరిక, ఆమె కోరిక, అత్త కోరిక. కానీ వీరు వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు. అక్కడ చూడండి. కానీ మనం అయితే మనం విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఇంకొక మాటలోనే మనం వేరైపోతాం మనం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప బంధం ఎంత అది తెగిపోనిది, వీడనేది, బ్రతికి ఉండగా ఎడబాటు లేనిది, అంత గొప్ప బంధం. ఈ బంధాన్ని దేవుడు లేదా ఈ సమాజంలో ఒక మాట అంటారు, ఉత్తమమైన దంపతులు, ఉత్తమమైన అత్త కోడళ్ళ బంధం, ప్రేమ బంధం. అంటే ప్రేమను తెంచగలమా? ప్రేమను చంపగలమా? ప్రేమను దేనితోనే జయించగలమా? ప్రేమకు మించిన మరొక విరుద్ధమైన ఆయుధం ఏదైనాను లేదు. అంత ప్రేమ. తన కుమారులు లేకపోయినా నాకు నా అత్త వద్దని చెప్పలేదు. నా అత్తతో నేను ఉండాలి, నా అత్తతో నేను కలిసి ఉండాలి, నా కోడళ్లతో నేను ఉండాలనుకున్నది. నా కోడళ్ళు ఇక మీదట కాదు, నా కూతురు అనుకున్నది. తల్లి అత్త అనుకునేవారు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఈరోజు కోడలిగా చూస్తున్నారు కాబట్టి, ఒక అత్తగా చూస్తున్నారు కాబట్టి కోడళ్ళు ఒక మాట చెప్తే సహించుకోలేకపోతుంది. కూతురు చెప్తే, అదే తల్లి చెప్తే కూతురు పట్టింపు చేసుకోగలదా? చేసుకోదు. ఏమి చెప్పిన ఒక మాట తిడుతుంది, మరలా కలిసిపోతుంది. అత్తగా నువ్వు చూస్తున్నావు కనుకనే, కోడళ్ళగా అత్త చూస్తుంది కనుకనే ఒక మాట కూడా సహించలేక అక్కడే ఏం చేస్తుంది? భేదాన్ని పుట్టిస్తున్నారు. అదే కొడుకు గాని కూతురు గాని ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కీడు చేసినా పట్టింపు చేసుకోం కదా. ఎందుకు? కొడుకు కాబట్టి, కూతురు కాబట్టి, అంతేనా? తల్లి కాబట్టి లేదా తండ్రి కాబట్టి కుమారుడుగా, ఈరోజు కుమార్తెగా మనం ఏదైనా మన పట్టింపు మనం చేయం. ఎందుకు? కుటుంబ వ్యవస్థ బంధము అలాంటిది. పట్టింపు చేయదు, పెద్దగా పట్టింపు చేసుకోదు. పక్కవాడు అంటే చాలా పట్టింపు చేసుకుంటాం. అంటే కోడలుగానే మనం సూచిస్తున్నాం కాబట్టి, కోడళ్ళే కాదు నా కూతురు కూడా అని నువ్వు అనుకోవటం లేదు కాబట్టి, నువ్వు స్వీకరించటం లేదు కాబట్టి, ఏది అన్నా చిన్న మాట, మంచి మాట కూడా చెడైపోతుంది, చెడ్డ మాట కూడా ఇక నీకు మేలే కూడా అవుతుంది ఒక్కొక్క సందర్భాలలో. అంతేనా? కాబట్టి
నా కుమారుడు లేదా నా కుమార్తె అనుకుంటే నా కుమార్తె ఎన్ని అన్నా ఒక తల్లిగా మనం స్వీకరిస్తాం. ఏ భేదాలు మనం పుట్టించాం. నా తల్లి అనుకున్నప్పుడు, నా కూతురి అనుకున్నప్పుడు కోడలు ఏం చేసినా లేదా ఎవరు మనకు అత్త ఏం చేసినా పట్టింపు ఉండదు. అక్కడ మనం కుమారులుగా, కుమార్తెలుగా, కోడళ్ళు అత్తగా, ఒక అత్త తల్లిగా, ఒక కోడలు ఒక కూతురుగా లేకపోబట్టే ఇన్ని భేదాలు మనకు ఏర్పడుతుంది. అదే కూతురు చేస్తే భేదం చేయగలమా? అస్సలు చేయలేము కదా. అదే తల్లి మన పట్ల ఏమైనా తేడా చేస్తే, మన తప్పు చేస్తే, మన తప్పుడు మాటలు కానీ మాట్లాడితే పట్టింపు చేస్తావా కూతురుగా? చెయ్యం. కాబట్టి ఇక్కడ కూడా మరి ఓర్పా రూతు జీవితంలో కూడా ఈ వీరిద్దరికి అత్త అయినటువంటి నయోమి అది ఎలా కలిగి ఉంది, ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు, ఈ సందర్భాలను ఎంతవరకు కంప్లీట్ అయింది? 17 వరకు కంప్లీట్ అయిందా? ఎంత త్యాగం అంటే అక్కడ చూడండి, అమ్మాయి త్యాగం, ఎంత త్యాగం అక్కడ చూడండి ఒకసారి. నా కుమార్తెలారా, నేను కన్నా నా కుమార్తెలారా, అది కూడదు, అది ఎప్పటి జరగదు. యెహోవా నాకు విరోధి అయిపోయాడు. అది మిమ్మల్ని నొప్పించిన అంతకంటే నన్ను ఎక్కువగా నొప్పింపబడింది. నొప్పించుకున్నాను. ఎందుకు నేను నొప్పించుకున్నాను? ఎందుకు అంత నొప్పి నాకు కలిగిందంటే నాకు భర్త లేడు, భర్త పోయాడు, 2 కుమారులు వాళ్ళు పోయారు. నాకెంత బాధ, ఎంత నొప్పి, అంతేనా? ఎంత బాధ నాకు. మీకు ఒక భర్త పోయినందుకే మీరు ఇంత బాధపడుతున్నారు. నాకు డబల్ కాదు, త్రిబుల్ కూడా, 2 పిల్లలు, తర్వాత నా భర్త, నాకు ఎంత బాధ, ఎంత నొప్పి. మీకంటే నాకు ఎక్కువ నొప్పి కదా, నాకు బాధే కదా. నాకు విరోధి అయిపోయాడు దేవుడు, వాళ్ళు తీసుకొని పోయాడు, నన్ను ఒంటరి జీవిగా నన్ను చేసాడు. నా భర్త వెళ్ళిపోయాడు, తర్వాత నా పిల్లలు కూడా వెళ్ళిపోయారు. చివరికి నేను ఒక్కడిగానే ఒంటరిగానే ఉన్నాను, ఒంటరి కత్తెగానే నేను ఉన్నాను. కాబట్టి నాకు ఎంత బాధ, ఎంత బాధ. మీకంటే నాకు ఎక్కువ బాధ కదా అని చెప్తుంది కోడళ్లతో. ఆ తర్వాత నెక్స్ట్ వారు ఎలుగెత్తి ఏడ్చారు. వారు ఏడవగా ఓర్ప అంటుంది తన అత్తని ఏం చేసుకున్నది? ఓర్ప ముద్దు పెట్టేసుకున్నది. ఎంత ప్రేమ చూడండి. ఆ తర్వాత రూతు ఏం చేసింది? మరలా ఎవరిని హత్తుకున్నది? నయోమిని, తన అత్తను, ఒక తల్లిని హత్తుకున్నదట, పట్టేసుకున్నదట. ఓర్ప ముద్దు పట్టేసుకున్నదట. ఎంత ప్రేమ. ఏంటి దగ్గర వెళ్ళగలవే? ఇప్పుడు మాట్లాడగలవా? చూడడానికి అసహ్యంగా చేస్తుంది. ఈరోజు మనం నేర్చుకోవాలి, పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అత్త అంటే కోడలికి పడదు, కోడలు అంటే అత్తకి పడదు. అసలు చూడడానికి మనకు అసహ్యం రకంగా మనం ఈరోజు మనం చూస్తున్నాం. కానీ అలా ఉండకూడదు. మనం చూడండి ఎంత మంచి ఒక బంధం వారు కలిగి ఉన్నారు. వాళ్ళు చూడండి, ఆ మాటలు చెప్పేసరికి వాళ్ళు ఎలుగెత్తి వెళ్ళి ఓర్ప ముద్దు పెట్టేసుకున్నది. ఇలాంటి ముద్దు మనసు నీకుందా? ఇలాంటి మంచి మనసు నీకుందా? ఇలాంటి ప్రేమ మనసు నీకుందా? అత్త కాదు నాకు నా తల్లియే అనే స్వభావం నీకుందా? చూడండి, రూతు వెళ్ళి అత్తుకున్నది, పట్టేసుకున్నదట. నువ్వు పట్టుకుంటావా? ఏంటి ముట్టించేసుకుంటావా? ఏంటి ముట్టుకుంటూ ఊరుకుంటావా? ఈరోజు ఊరుకోలేవు. కానీ వారు ముద్దు పెట్టుకున్నారు. ఈరోజు కపట ముద్దు పెడతాం మనం. కపట ముద్దు, లోపల కోపము, బయట మాత్రం ప్రేమతత్వాన్ని మనం చూపిస్తాం. దీన్ని ఏమంటామంటే కపట ముద్దు. మనసులో ఒక ఆలోచన, బయట ఒక ఆలోచన, లోపల ఒక మాట, బయట ఒక మాట. అసలు మనకు ఈ పగను, ఈ ద్వేషాన్ని, కక్షను లోపల భద్రపరుచుకొని ఉంచుకొని బయట మనం చాటించవలసినది, బయటకు తెలియపరచవలసినది మాత్రం మరొకటి. లోపల ఉన్నది ఒకటైతే మనం మాట్లాడేది మరొకటి. దీనిని ఏమంటారంటే కపటము. కపట ప్రేమ మన అలాకుంది. దేవుడంటే నాకు నచ్చదు, కానీ బయట మాత్రం నేను వేషలేస్తున్నాను. తెలుసు కదా వేషలు అంటే ఏటో. ఇంతకాలం నాకు కూడా తెలియదు వేషలు అంటే ఏటో. అంటే మాట అనుకున్నాను. లోపల ఉన్నది మరొకటి అయితే, అంటే ఈ కపటమైనటువంటి మాటలు ఏమంటారు? సత్యాన్ని తెలిసి కూడా, అది నిజాన్ని తెలిసి కూడా నిజాన్ని కక్కకుండా చెప్పకుండా మరొక విషయాన్ని చెప్పేవాడిని వేసలేస్తున్నావా, ఏం వేసలేస్తున్నావు అంటారు.
ఇప్పుడు నాకు ఈ వయసులో నాకు అర్థమైంది. మళ్ళీ ఈ సందర్భాన్ని ఎవరు నాకు తెలియజేయగలరు? నేనే నేర్చుకోవాలి. నేనే కష్టపడి ఇక్కడ నేను వెళ్ళి దూకి ఎక్కడో నేను ఎక్కడో మొత్తానికి ఆ భాష అర్థాల్లోనికి నేను దూరాలి, నేను వెళ్ళి నేను నేర్చుకోవాలి. నాకు నేనే పోషించుకొనిచున్నాను, నాకు నేనే ఆలోచన నేను పొందుకోగలుగుతున్నాను. పరాయి భాష, నా భాష నాకు సరిగ్గా రాదు. అంతేనా? వేషాలు ఇది. దీనిని కపటమైనటువంటి ప్రేమ మనలో ఉంది. బయట మాత్రం ఏదో అనకపోతే బాగోదు, పలకరించ బాగోదు అని ఒక మాట పలకరిస్తాం, ఒక ప్రేమను చూపిస్తున్నట్టు మనం చూపిస్తామే కానీ ప్రేమ వద్ద చూపిస్తున్నట్టు ఉంటాం కానీ మనకు అసలైన ప్రేమ మనకు లేదు. కోపం. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదుకునే రకాలు కూడా ఈ రోజు లేదు. కోడలైనా, అత్త అయినా, మామ అయినా, ఎవరైనా కూడా ఆ టైపుకు మనం ఉండకూడదు. చూడండి, ఒక్కో దగ్గర చస్తే ఒకే దగ్గర చచ్చిపోయే టైపుగానే వాళ్ళు ఉన్నారు. ఒకే ప్రాణంగానే కనిపిస్తున్నారు మనకు. వాళ్ళ బంధాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఆ గుణాలు, వాళ్ళ మాటల్లో చూసేసరికి, వాళ్ళ జీవిత చరిత్రను చూసేసరికి మనకు అర్థమవుతుంది ఎంత బంధం కలిగి వారు ఉంటున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చదవమ్మా. ఇప్పుడు ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమని అంటుంది. ఎవరితో? ఓర్ప వెళ్ళిపోతుంది. ఇదిగో నీ తోడి కోడలు వెళ్ళిపోతుంది అంటుంది, రూతు అంటుంది. అందులో క్లియర్టీగా సందర్భం మనకు లేదు. ఆ ఓర్ప అత్తను విడిచిపోయినట్టు మనం పాట రూపంలో కూడా మనం చూడగలం. మరి అత్తతో ఆనుకున్నది, అత్తుకున్నది, కట్టుబడి ఉన్నది రూతు మాత్రమే. ఇదిగో నీ తోడి కోడలు వెళ్ళిపోతుంది, ఆమెను వెంబడింపవెళ్ళి దాని వెనకాల నువ్వు వెళ్ళు అని చెప్తుంది. రూతు చెప్తుంది నువ్వు వెళ్ళు అని అత్తతో చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. వెళ్ళు అంటుంది. ఆ తర్వాత ఏమమ్మా? అందుకు రూతు నా వెంబడి నువ్వు రావద్దని, నన్ను విడిచిపెట్టుమని, నన్ను బ్రతిమాలాడుకోవద్దు, నన్ను ఆడుకోవద్దు, నువ్వు నా వెంట రావద్దని, నన్ను వెంబడించవద్దని, నాతో ఉండొద్దని, ఈ టైపు నాతో నువ్వు చెప్పొద్దు అంటుంది. కోడలు చెప్తుంది అత్తతో. తర్వాత నువ్వు అలానే నన్ను బతిమాలకు, అలాగని నన్ను విడిపించకు. నువ్వు ఎక్కడైతే నువ్వు వెళ్తున్నావో నేను ఎక్కడికి నేను వచ్చేస్తాను. నువ్వు ఎక్కడైతే నువ్వు నివాసం చేస్తున్నావో నేను కూడా అక్కడే నీతో పాటు నేను నివాసము నేను చేస్తానంటుంది. నీ ఎవరైతే నీ ఆ జనం అనుకుంటావో వారే నాకు కూడా జనం. ఎవరినైతే నువ్వు పూజిస్తున్నావో, ఆరాధిస్తున్నావో, ఎవరైతే నీకు దేవుడు అని అనుకుంటున్నావో వాడే, ఆయనే ఆ దేవుడే నాకు కూడా దేవుడు అని అంటుంది. చూడండి, ఏది లేదండి. అత్త ఏదైతే అదే కలిగి ఉంది, అదే అయి ఉంది కోడలు కూడా. ఎవరు నీ జనమో వారే నాకు కూడా జనం. ఏ దేవుని నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడే నాకు కూడా దేవుడు. నువ్వు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నావో అదే నివాసం నాది కూడా. ఎందుకు అసలు ఒకే ఇంట్లోనే ఉండలేకపోతున్నాం మనం? పక్క ఇంట్లోనే కూడా మనం సంబంధం కలిగి లేం మనం. ఈ బంధం మనకి ఎక్కడిది? మా ముఖానికి. అలా ఉండకూడదు. మన జీవితం బాగుపడాలి అంటే, మన కుటుంబాలు కట్టుబడి ఉండాలి అంటే, మన జీవితాలు ఈ వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే, ఉత్తమమైన ఒక అత్త కోడలుగా ఉండాలి అంటే ఎవరిని చూడాలి? ఎవరైపు చూడాలి? నయోమి, రూతు, ఓర్ప వాళ్ళ జీవితాలను మనం చూస్తే చాలు. వారిని చూడాలి. ఎవరైనా వారిని చూస్తేనే తప్ప కట్టుకోలేరు, వారు ఉండలేరు. అలాంటి బంధం బైబిల్ మనకు నేర్పుతుంది. ఏ పాఠాలను మనకు నేర్పిస్తున్నాయి మనకి లోకంలో? ఏ పాఠాలు మనకు నేర్పించటం లేదు. దొంగ ప్రతిజ్ఞ చేస్తారు, మనకు తెలుసు. మాటి చేస్తున్నారు. చేయించడం మంచిది, ప్రతిజ్ఞ మంచిదే, ఆ ప్రార్థన మంచిదే కదా, ఆ శిక్షణ మంచిదే, ఆ కండిషన్స్ అనేది చాలా మంచివే. అవునా కదా? మంచివే, తప్పేం కాదు. మాటికి సాయంత్రం వేళ లేదా ఉదయం అంటే ఒకరోజు ఒకసారి కదా, ఒకసారి 2 సార్లు కూడా చేస్తారా? లేదా ఒకసారి చేస్తారు. సాయంత్రం పూట జనగణమన జాతీయ గీత మొత్తానికి పాడిస్తారు.
డ్రిల్ చేయించిన తర్వాత మొత్తానికి పక్కన పెడతాం. కానీ అసలు శిష్యులైనటువంటి ప్రతిజ్ఞ మాత్రం మమ్మల్ని ఉదయం 9-10 గంటలకి మనకు ఖచ్చితంగా స్కూల్లో ప్రతిరోజు చేయిస్తారు. దొంగ ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ ఏంటంటే మనం చేసే ప్రతిజ్ఞ మంచిదే, కానీ మన దొంగల మనం కపట ప్రతిజ్ఞ అది మనకు అవుతుంది. భారతీయులందరూ ఎవరు? నా అన్నదమ్ములే. నీ అన్నదమ్ములు దొంగతనం చేస్తావా? భారతీయులందరూ నీకు సోదరులే అన్నప్పుడు, అన్నదమ్ములే అన్నప్పుడు, ఒక చెల్లెళ్ళే అన్నప్పుడు చేస్తావా? కొట్టేస్తున్నారు. నువ్వు కొట్టేస్తావా? నువ్వు చంపేస్తావా? దాని ఆస్తిని నువ్వు దోచేసుకుంటావా? దౌర్జన్యం చేసుకుంటావా? ఏడి ఇన్ని అరాచకాలు ఏంటి? ఎంసీమోను మరో దొంగ ప్రతిజ్ఞలు ఎన్నిసార్లు చేసావు? నువ్వు 10th క్లాస్ వరకు ఎంత చేసావు? డిగ్రీ వరకు ఎంత చేసావు? కోటి విద్యలు కంప్లీట్ అయ్యేంత వరకు నీ జీవితం సరిపోకపోయినా నువ్వు బ్రతికినంత వరకు నీకు తెలుసు. అవి రికార్డెడ్గా ఉన్నాయి. ఇక్కడ నీ ఆలోచనలో, నీ మెదడులో అవి ముద్రింపబడ్డాయి. పాటిస్తున్నావా? పాటించకుండా నీ వేసలు వేస్తున్నావంటే మరి కపట సోదరుడు కాదా? కపట సోదరుడు కాదా నువ్వు? దొంగతనం చేస్తావా? మీ అక్కని దొంగతనం చేస్తావు నువ్వు? మీ అక్కని ఏం చేస్తావు? పాడు చేస్తావా? మీ చెల్లెని పాడు చేస్తావా? మరి ప్రతిజ్ఞ ఎట్లయినా చాలా ఉన్నాయి కదా, అనుకున్న సారం చాలా ఉంది కదా. ఇవన్నిటిని మనం చెప్పగలం. ఆ సారం మనకు అప్పటికి తెలియదు, మళ్ళీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనకు అది ఎంత గొప్ప ప్రాముఖ్యమైన సారము మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వయసులో ఈ మెచ్యూరిటీ మైండ్ మనకు కాస్త దేవుడు ఇవ్వటం వలన ఆ సందర్భాలు, ఆంతర్యాలు మనకు అర్థమవుతున్నాయి. ఈరోజు ఎవడో ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు చెప్పు, వీరైతే నేను చంపేస్తాను, ఒరే నీ అబ్బా నేను నరకేస్తాను. మరి అన్నానా? ఇది వాస్తవం కదా. నరకేస్తాను అంటాడు. వీడు ఎవడంటే వీడు ఒక స్టూడెంట్. వీడు ప్రతిరోజు ప్రతిజ్ఞ చేసిన వీడే నా సోదరులను చెప్పి సోదరులు అనే గుణాన్ని కూడా మర్చిపోయాడు. నేను నరకేస్తాను రే నీ అబ్బా. ఏదో బూతు మాటలు కదా. ఆలోచన చేయండి. అలాంటప్పుడు మన ప్రేమ ఎక్కడికి పోయింది? ప్రేమ లేదు. ఎక్కడ ద్వేష భావాలు ఏమైనా ఉన్నాయా? అత్త కోడళ్ళ మధ్య ద్వేష భావాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ మీ మేలు కోరక నేను కోరుతున్నాను, ఇదిగో మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, మీకు దేవుడు న్యాయం జరిగిస్తాడు, మీరు సుఖంగా మీ ఇంట్లో మీరు బ్రతుకుతారు అని చెప్పినా, మీరు నా వెనక మీరు రావద్దు, మళ్ళీ రావడం ఏంటి అని ఒకవేళ చెప్పిన అత్త, కోడళ్ళు ఏమంటున్నారు? నువ్వు అలాంటి చెప్పొద్దు. ఏదో రకంగా చెప్పేసి మమ్మల్ని బతి మానవలసిన అవసరం లేదు, తప్పించడానికి వద్దు. నువ్వు ఎక్కడ వెళ్తావు, నేను ఎక్కడికి వచ్చేస్తాను. ఎక్కడ నువ్వు ఉండాలనుకుంటావు, మేము కూడా అక్కడ నివాసం మేము చేసేస్తాం. ఏది మీ ఇల్లు, అది కూడా నా ఇల్లు, అది మాది, అది మా ఇల్లే. ఏ జనాంగం మా జనాంగం అనుకుంటున్నావు, వాళ్ళు కూడా మా జనాంగమే. ఏ దేవుని నమ్ముకుంటే మేము ఆ దేవుని మేము నమ్ముకుంటాం. అలాగే దేవి వచ్చింది, మేము ఏ దేవుని నమ్ముకున్నాము ఆ దేవుణ్ణి స్మరిస్తుంది, ఆ దేవుని వెంబడిస్తుంది. సంతోషం. మరి ఇద్దరు కోడళ్ళు కూడా మరి ఆ ప్రభుని వెంబడిస్తున్నారు. సంతోషం, చాలా ఆనందం నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 17 కంప్లీట్ అయిందా? నీవు మృతి పొందు చోటను అప్పుడు ఏమంటుంది చూసావా? కోడళ్ళు ఏమంటుంది? కోడళ్ళు ఏమంటున్నారు అత్తతో? నువ్వు ఎక్కడైతే నువ్వు చనిపోతావో నేను మృతి పొందను, నేను కూడా నేను అక్కడే నేను చస్తాను, అక్కడనే పాతి పెట్టబడను, పడేదను. మరణము తప్ప ఇప్పుడు నిన్నైనా నన్నైనా మరణము తప్ప ఏదైనా ఒకవేళ నిన్ను నన్ను ప్రత్యేకించిన ఒకవేళ నిన్ను వేరు చేస్తే యెహోవా నాకు ఎంత కీడైనా నేను ఓర్చుకోగలను, నేను సహించుకోగలను అంటుంది. అబ్బా ఎంత బాధ ఇది, ఎంత మాట ఇది, చెప్పగలరా? నువ్వు ఎక్కడ చనిపోతావో నేను కూడా అక్కడే చనిపోతావు. ఈ తెగింపు ఏంటి? ఇంత త్యాగం ఏంటి? చూసారా, ఇంత సాహసం ఏంటి అని. అంటే స్త్రీకి ఉన్నటువంటి గొప్ప బలం, గొప్ప నమ్మకం అత్త మీద, గొప్ప నమ్మకం కోడలకు ఉన్నటువంటి గొప్ప నమ్మకం ఇది. అందుకే వచ్చింది తన ఇంటిని ఖాళీ చేసుకొని, తన ఇంటిని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన కన్న పేగులను విడిచిపెట్టి, ఈరోజు నువ్వే కదా అత్త, నాకు తల్లివి, నువ్వే కదా మాయ,
నాకు తండ్రివి. నా భర్తను నేను నమ్ముకుని నేను వచ్చాను. ఆ భర్తకి ఎవరైతే తల్లిదండ్రులుగా మీరు ఉన్నారో వాళ్ళే నాకు కూడా కన్న తల్లిదండ్రులుగా మీరే నాకు సర్వమని చెప్పి నమ్ముకుని నా గడపను దాటి మీ గడప నేను తొక్కాను. ఒక వెలుగుగా, ఒక దీపముగా నేను వచ్చాను. ఎంత మంచి మాటలు అక్కడ వింటుంటే సందర్భాలు మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎంత మంచి మాటలు మనం నేర్చుకుంటున్నామంటే చూడండి, ఈ సందర్భాన్ని మనం చూసేసరికి ఈ బంధం మనలో ఎక్కడ కనిపిస్తుంది, ఎవరి జీవితాల్లో కనిపిస్తుంది అనుకుంటున్నారు? టైం మనకి ఎంత అయింది? టైం అయింది సరే, కానీ కొన్ని మాటలు చెప్పేస్తారు. మీరు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు. స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు నాకు 5 నిమిషాలు గుంటె సినిమా ఎప్పుడు గతసారి కూడా 5 నిమిషాలు ఇచ్చారు. ఎవడు మన యోగాను వాడికి నాకు అప్పుడు ఇంకా 90 స్పీడ్ నేను పెంచేసాను అన్నమాట. మరి సరిపోవు 90 స్పీడ్ పెంచేసాను. వారికి అర్థమైందో లేదో మొత్తానికి, కానీ చాలా విషయాలు చెప్పాలి కాబట్టి 90 స్పీడ్ పెంచేసాను. ఇప్పుడు నేను స్పీడ్ పెంచుతున్నాను, మీరు కూడా స్పీడ్గా మీరు ఉండండి. మీరందరికి తెలిసిన కానీ కొంతమందికి చదవని వారికి బాగా స్పీడ్ పెంచుకోలేరు. ఇప్పుడు మంచి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆ భక్తుల జీవితాన్ని మనం చూడగలం. ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట మీరు చదవనవసరం లేదు, సందర్భాన్ని మాత్రం నేను చెప్తాను. ఇదే సందర్భం, ఇదే బంధం, ఇదే ఒక వ్యవస్థ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎలీషా వాళ్ళ జీవితంలో, వాళ్ళ ప్రయాణంలో మనకు కనిపిస్తుంది. ఆ మాట మనకు కనిపిస్తుంది. ఏమని? నీ జీవము తోడు, ఇదిగో దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, లేదంటే ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు అని చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచి నేను ఎక్కడికి నేను వెళ్ళను అనే మాట మనం చూడగలం. అంటే అత్తను విడిచి వెళ్ళలేని ఈ అత్త కోడళ్ళ వంటి గొప్ప బంధం మనకు కనిపిస్తుంది. ఏలియా వాళ్ళలో కనిపిస్తుంది. నీ జీవంతోడు, నీ బ్రతుకుతోడు, నేను నిన్ను విడిచి నేను వెళ్ళను అంటున్నాడు. మరలా అక్కడికి తీసుకుని పోతాడు. మరలా అదే సమాచారం వస్తే పొలం చోట వెళ్ళు మన దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు నేను మరలా అదే సందర్భాన్ని మళ్ళీ ప్రస్తావన చేసి ఆయనకి మళ్ళీ అదే చెప్తాడు. మరలా అక్కడికి తీసుకుని పోతాడు. అది ఇక్కడంటే చూడండి, 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి అలాగ 4, 6 అలా మనం చూసుకుంటూ వస్తే నీ జీవము తోడు అంటాడు. నీ జీవం తోడు, నేను నిన్ను విడిచి నేను ఎక్కడికి నిన్ను వెళ్ళను అని అనేసరికి మరలా ఎలీషాను తీసుకుని పోతాడు. మరలా ఆ ప్రాంతానికి తీసుకుని పోతాడు. అంటే వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వీడు వేరు కావటం లేదు. ఆ సందర్భాలలోనే అగ్ని రథాలతో సుడిగాలి చేత మధ్య దారి మార్గాన్న వాళ్ళకి వేరు చేయడానికి మరి ఇలా చేసిన వీరు తెగిపోయారా? కలేదు. వీరి బంధము చాలా గొప్ప బంధం, చాలా కఠినమైనది, చాలా ఇది దృఢమైనది. దీన్ని తెంచలేమని చెప్పి దారి మధ్యలో సుడిగాలి చేత మధ్య వీరిని కన్ను మరుగుగా వాళ్ళు చేసి అప్పుడు వీరిని వేరు చేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈయన మిగిలిపోయాడు. నీ జీవంతో నేను ఎక్కడికి వెళ్తే నువ్వు చస్తే చచ్చిపోయిన రకాలు ఇవి అంతా. ఈ అత్త కోడళ్ళ బంధం, ఈ నయోమి, ఈ రూతు, ఓర్ప వాళ్ళకున్నటువంటి గొప్ప బంధం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ భక్తుల జీవితాలలో కూడా కనిపిస్తుంది. అలాంటి బంధమే కనిపిస్తుంది. వీడనిది, విడిపోనిది, ఎవరు విడిపించలేనిది, అంత గొప్ప బంధాన్ని మనం వీళ్ళలో కూడా మనం చూడగలం. కానీ ఈరోజు అత్త అంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకి పడదు. బైబిల్ మనం నేర్చుకోవటం లేదు, లేదా వీటిని మనం పాటించటం అది పెద్ద నేరము మనకు అవుతుంది. కాబట్టి చూడండి ఎంత మంచి మాటలు. ఇప్పుడు మంచి మాటలు నేను చెప్తాను, తొందరగా మనం విడిచి పట్టేస్తాను. టైం మనకు చూసుకోకండి టైంని. ఇప్పుడు ఒక విషయాన్ని నేను చెప్తాను మీ ముందు. ఒక యవనస్తులు మొత్తానికి అర్థమవుతుందా? అంతే కదా. యవన కాలంలో, యవన ప్రయాణంలోనే మనం ఏం చేస్తాం, ఒకరికొకరు మనం దేవుడి జతపరచగా ప్రేమించుకుంటాం, మనసును ఇచ్చుకుంటాం మనం, అన కదా. ప్రేమించుకొని మనం ఏం చేస్తామంటే కాబోయే భర్తను, భార్య అయితే కాబోయే భర్తను నమ్మి నీవే నాకు జీవము, నీవే నాకు బ్రతుకు అంటది కదా.
ఇన్ని నమ్మకం లేకపోతే ఎందుకు విడిచిపెట్టి వస్తుంది? తన పుట్టిన గడపను ఇంటిని దాటుకుని రావడం అంటే ఇది ఇంత సాహసించి వచ్చిందంటే ఆసమసలు అనుకుంటున్నారా? నువ్వు రాగలవా సీమోను? ఇదిగో 3 రోజులు 4 రోజులు ఉన్నావు. ఎంత నేను వెళ్ళిపోవాలి, నా ఇంటికి చేరిపోవాలనే తపన నీలో లేదా? ఆ కంగారు గుణాలు లేదా నీకు? ఆడదానికి ఉందండి. ఆడది అంత సాహసించి నీవే నా సర్వము, నీవే నా బ్రతుకు అని చెప్పి అంతవరకు నమ్మితేనే కానీ ఆడది కూడా రాదు. ఎవరిని నమ్ముకుంటే వాళ్ళ దగ్గర పోతుంది. చూడండి, నేను ఒకసారి ఒక మాట చెప్తాను. నీవే నాకు జీవము, నీవే నాకు సమస్తము. నీ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు. అవునా? నీ తల్లిదండ్రులే ఇప్పుడు నా భార్య నన్ను నమ్ముకున్నప్పుడు నాకు తల్లిదండ్రులు ఎవరు? వారే. నన్ను కన్నవారు నాకు తల్లిదండ్రులు కాదు. ఇప్పుడు నాకు వయసు వచ్చింది, నీతో ప్రేమ నాకు కలిగింది. ఆ ప్రేమ బంధము దేవుడు నాకు ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా తల్లి ఇంటికి నేను ఉండలేను. ఇప్పుడు నేను ఎక్కడికి ఉంటాను? ఇదిగో నీ ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఏది నీ ఇల్లు అది కూడా నా ఇల్లే. ఇవన్నీ ఒప్పుకోవాలి. మరి ఆడది అంతా కూడా మనకు మనసు ఇవ్వకపోయినా తెలియకపోయినా బైబిల్ని బట్టి అనుభవాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవంతా కూడా మీకు తెలుసు, మనకు తెలియదు కదా. ఎందుకంటే మనము పక్క ఇంటికి వెళ్ళి ఆ ఆడవాళ్ళకు మనం ఉండలే అవకాశం దేవుడు మనకు ఇచ్చి ఉండకపోవచ్చు. కనుక మనం ఉండలేం. కనుక మనకి ఏం తెలియదు. ఆడదానికి ప్రతి దానికి తెలుసు ఆ మాటలు, ఆ సంగతులు తెలిసి ఇవంతా కూడా సరి చేసుకొని ఓర్చుకొని అప్పుడు నీతో రావడానికి లేచిపోవడానికి సిద్ధపడుతుంది. తెలియకుండా కాదు, కొంతమంది తెలియకుండాలే. అందరికి తెలిసినవారు కాదు, కొంతమందికి తెలియదు. అందరికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత నీ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు. అవునా? నీ జనమే. మరి ఏంటంటే మన ఊర్లో కానీ లేదా మన పంచాయతీలో కానీ మన జనాంగం ఉన్నారు కదా, మన మండలంలో కానీ ఆ జనాంగమే నాకు కూడా జనాంగం. ఆ పంచాయతీ నా పంచాయతీ, ఆ మండలమే నా మండలం. జనాంగం అంటే అర్థం ఏంటి? చాలా ఎక్కువ సంఖ్య కదా. కాబట్టి నా జనాంగం. ఇప్పుడు ఇందాక మనకు చెప్పింది కదా ఆమె, నీ జనాంగమే నా జనాంగం. మీరు నమ్ముకున్న ఆ దేవుడు నాకు దేవుడు అన్నట్టు ఇవంతా కూడా భార్య మన పట్ల మన నమ్మకం పెడుతుంది. ఇన్ని తగ్గింపు చేయకపోతే రాదు కూడా. ఇవి అన్ని సహించి తెలుసుకొని ఆమె అన్నిటిని విడిచిపెట్టగలుగుతుంటే కారణం అన్ని తెలియకుండా పట్టగలదా? విడిచిపెట్టలేదు. కాబట్టి ఏమంటుందంటే చూడండి, నీ దేవుడే నా దేవుడు అన్నట్టు అంటుంది. అంటే క్రీస్తు ఎంత స్త్రీ ఎంత ఏంటంటే త్యాగదనం, త్యాగశీలి, త్యాగమూర్తురాలు ఆమె. ఇంత త్యాగం చెప్పండి. నువ్వు త్యాగం చేయగలవా? నువ్వు మగవాడిగా నువ్వు చేయగలవా? ఆ అమ్మ ఇంటికి నువ్వు వెళ్ళి బ్రతకగలవా? చెప్పండి. నీకు అది చేత కాదు. కానీ సర్వంని విడిచిపెట్టి నిన్ను నమ్ముకుని వచ్చిన తర్వాత మనమే ఆడవాళ్ళని సరిగా చూడలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించాలి. మీరందరూ కూడా నేను మీ అందరితో నేను చెప్తున్నాను. ఈ అనుభవం మనకు తెలిసి కూడా తెలుస్తుంది. కానీ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాం, చాలా కష్టపెడుతున్నాం. మిమ్మల్ని అసలు కష్టపెట్టకూడదు. దేవతల్లా మిమ్మల్ని చూడాలి. ఒక లెక్కలో చూడాలంటే దేవతలని చూడాలి. అసలు మీరు వంటలు చేసి మన కడుపులు మాడిపోతాయి కదా మనకు. అన్ని చేస్తున్నారు, అన్ని మీరే. మేము కూర్చున్న చోట మేము ఒక రాజులు అనుకోండి, కాస్త ఏం చేతకారి దద్దాములు మేమే, మగవాళ్ళే. కాబట్టి మీ సేవ చేస్తున్నారు. చూసారా, పిల్లల్ని చూస్తారు, తర్వాత మన కోసం వంట కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత నేను పాలు చేయడానికి ఇవంతా కూడా సర్దు కూడా మాకు టైం లేదు. మనకు చాలా టైంలు ఉన్నాయి. కానీ ఏమే ఇలాంటి దౌర్జన్యపు మాటలు ఎంసీ మోరు కాదు, అవునా కదా, పెద్ద పెద్ద కాళ్ళతో పెద్ద పెద్ద శబ్దాలు ఇస్తూ ఏం చేస్తాం, బెదిరిస్తుంటాం అన్న. ఇది పద్ధతి కాదు కదా ఇది. అందుకే ఆడవాళ్ళు మన పట్ల తిరుగుబాటు చేయడానికి ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చారు, అధికారం ఇచ్చారు. నువ్వు ఏం చేయని అవసరం లేదు. నిన్ను బంధించేలా సెరసాల్లో నేను వేసి నిన్ను కటక లోపల నిన్ను తోసేయాలంటే బట్టలు చింపేసుకుంటే సరిపోతుంది. ఎవరు సాక్ష్యం అవసరం లేదు. నేను కర్తని, నా కోసం నేనే సాక్ష్యం, నా కోసం నేనే వాదిస్తానని చెప్తే చాలా నిలబడుతుంది ఆమె మాట ఏమిటది? నువ్వు ఏమన్నా నీ ఖాతరు చేయరు. ఎవరు నీ పక్షాన్ని ఎవరు లేరు. ఈ అధికారి లేడు, ఏ న్యాయమూర్తి లేడు. అమ్మాయి అయిపోయి ప్రపంచం అంతా ఉంది. ఆ చట్టాలంతా అమ్మాయి అయిపోయి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు?
సరఫరాగా వచ్చి అమ్మాయి మీద కలబడిపోవడం, పిల్లల్ని అందరినీ బాధ పెట్టడం, నానా రకాలుగా అమ్మాయి మీదకే ఎన్ని కష్టాలైనా మన వలన, ఆమె వలన భర్తకి లేదు, ఆమె వలన భర్త లేదు. కాబట్టి బుద్ధి చెప్పాలంటే అది వ్యక్తం ఎవరికి ఇచ్చేయాలి, మరి అమ్మాయికి ఇచ్చేయాలి, ఆడవారికి ఇచ్చేయాలి, అప్పుడు మనం లెవెల్ అవుతాం. కాబట్టి తెలిసి ఇచ్చారు, ఇవ్వడం కూడా మంచిదైంది. కానీ తెలియకుండా వాళ్ళు కూడా ఇచ్చేసాం కదా అని చెప్పి ఏది వాగేసినా అది నిజం అని చెప్పి వారిని దండించడం మాత్రం ప్రభుత్వం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మంచి మాట మనం చూద్దాం. ఇప్పుడు ఎంత మంచి మాటలు అంటే, ఇప్పుడు కన్న తల్లిదండ్రులను, జన్మభూమిని, ఏమండి సమస్తమును, అంటే ఇవంతా కూడా సమస్తమును ఇంతకు ముందు ఎరుగని జనమునకును జనుల యుద్ధకును వచ్చి వచ్చినటువంటి కోడల్ని మనం ఎలా చూడాలి? తల్లిదండ్రులను, తన ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి, అన్నదమ్ములను, తోడబట్టినటువంటి తమ్ముళ్ళు, ఒక చెల్లెలు లేరా, వారందరినీ విడిచిపెట్టి, గ్రామస్తులందరినీ విడిచిపెట్టి, సమస్తాన్ని అంటే అర్థం పెట్టి అన్ని విడిచిపెట్టడం, ఏది నాది కాదు అని చెప్పి నా భర్తదే ఆస్తి, అదే నాది అని చెప్పి రావటం, అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన స్త్రీని, కోడలిని మనం ఎలా చూడాలి? ఒక అత్తమామకి ఎలా చూడాలి? ఇప్పుడు మంచి పాయింట్లోనికి మనం వస్తున్నాం. ఇప్పుడు ఇవి మనకు అర్థం కావడానికి ఇన్ని టైం మనకు పట్టినా, మనకిప్పుడు ఎలా చూడాలి? అంత సర్వాన్ని విడిచిపెట్టి నిన్ను నమ్ముకుని వచ్చిన తర్వాత, నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు, నీ జనాంగమే నా జనాంగం అని నమ్ముకొని, నీవే నా జీవితం అని చెప్పి నేను నమ్ముకుని వచ్చింది కదా ఆమె, నా కుమారుని నమ్ముకుని వచ్చింది కదా నా కోడలు. ఒక అత్తగా, ఒక మాయగా మనం తెలుసుకోవాల్సినది, మనం స్వీకరించవలసినది, మనం చూపించవలసినటువంటి బంధం, ప్రేమ ఎలా చూడాలి? పోనీ ఆమెకున్నటువంటి త్యాగం నీరు ఉందా, నువ్వు వెళ్ళగలవా? వచ్చేత కాదు నేను, కానీ వచ్చింది, నీ కొడుకుని నమ్మి వచ్చింది. వచ్చిన ఆమె నువ్వు ఎలా చూడాలి? మీరిద్దరు ఎలా చూడాలి? భర్త ఎలా చూడాలి? ఒకసారి చూస్తారా? ఆ మాటలు మనం చూద్దాం ఒకసారి. నయోమి అదే ఋతు గ్రంథంలో మనం తిరుగుదాం, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, అక్కడే మనకున్న ఈ సమాచారం అంతా అక్కడే చూద్దాం. మంచి మాటలు అండి, మన కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. చూడండి 2వ అధ్యాయము 11వ మాట. అందుట్లో ఒక మాట, చాలా విషయాలు మనం చదివితే మనకు అర్థమవుతాయి కొన్ని విషయాలు, కానీ ఈ సందర్భాలలో ఒక మాట మాత్రం మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయం 11. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనము నొద్దకు వచ్చితివి. చూసారా? ఈ మాట ఎవడంటున్నాడు? మీద మాట బోయాజు అంటున్నాడు. ఈ బోయాజు అనేవాడు ఈ రూతుకు దగ్గర బంధువు. వాడే పెళ్లి చేసుకోవడం చివరికి దగ్గర బంధువు. ఈ బోయాజు అనేవాడు మోయాబు రాలైనటువంటి రూతుకు దగ్గర బంధువురాలు ఆమె, ఆయన బంధువు. ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆమెను చెప్తున్నాడు ఏమని? నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని, ఇంతకాలం నీకు తెలియదు, అయోమయంగా ఉంది. ఆ జనాలు ఎరగని జనము నొద్దకు వచ్చితివి. నువ్వు వచ్చావు, నువ్వు అంటే నీకు తెలుసా దేవి? ఇంతకాలము నీకు తెలియని జనాంగము ఎదుటి కదా నువ్వు వచ్చావు. మీరందరూ కూడా మరి దగ్గర ఉన్న వాళ్ళైతే పోనీ అప్పటి నుంచి మనకు బంధం ఉంది, మనకు తెలుసు కూడా, పరిచయం ఉంది. మరి ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మనకు ఎరగని జనముల యుద్ధకి కదా వాళ్ళు వచ్చినట్టు వచ్చారు. మరి తెలుసా? ఒకవేళ ఊరి పేరు కూడా దేవి తెలియదేమో, అంతే కదమ్మా? తెలుసా? తెలియని జనముల యుద్ధకు దేవి కూడా వచ్చింది. మీరు అందరు అలాగే మీరు పోవలసిన వారు, అలాగే మీరు కూడా వచ్చారు. ఆ మాట ఆమెతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ చదువు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మించినటువంటి జన్మభూమిని విడిచి ఇంతకు ముందు అస్సలు నీకు తెలియనటువంటి ఆ జనాంగము నొద్దకు నువ్వు వచ్చావు, నువ్వు అంటున్నాడు. నువ్వు వచ్చావు.
మరి వచ్చింది. మరి ఇంతకాలము దేవుడి మాకు తెలియదు. లేదా ఇప్పుడు ఎవరంటే చాలా మంది ఉన్నారు కదమ్మా, ఇప్పుడు కోడళ్ళుగా వచ్చినప్పుడు తెలియని జనాంగం వచ్చా ఒక కుటుంబముగా వచ్చినప్పుడు మేము స్వీకరించాలి. మేము స్వీకరించాలట. ఇప్పుడు చెప్తున్నాడు తొందరగా మరి విడిచిపెట్టేస్తాను. మంచి మాటలు అంటే సర్వంలో విడిచిపెట్టడం అంటే అన్నింటినీ విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? మనకు అర్థమయ్యే మాటలు మత్తయి లూకాసు వార్తల్లో మనకు కనిపిస్తుంది. ఆ మాటలు తల్లిదండ్రులను, పిల్లలను, ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే ఈ సందర్భాలు మనకు అందుట్లో మనకు ఉన్నాయి. అన్ని కదా విడిచిపెట్టడం అంటే అన్ని విడిచిపెట్టడం. భార్య భర్త, తల్లిదండ్రులను, ఇంటిని, అన్నిటినీ విడిచిపెట్టి రావడం అంటే సమస్తాన్ని విడిచిపెట్టి రావటం తెలియని జనాంగంలో యొద్దకు. మరి వారు స్వీకరించాలి వద్దా? స్వీకరించాలి. మరి ఎక్కడికి పోతుంది? మమ్మల్ని నమ్ముకొని వచ్చిన తర్వాత ఎక్కడికి పోతుంది? కానీ మనకి ఇవన్నీ మనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మంచి మాట మనం చూద్దాం. అత్త కోడలి ఏమని పలుకుతుంది? అత్త కోడలిని ఏమని పలుకుతుంది ఒకసారి మనం చూద్దాం. 22వ మాట, అదే అధ్యాయం 22. మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అంటుంది. చాలు, నా కుమారి ఏమని చెప్తుంది? ఈ మాట మనం చెప్పగలమండి? ఒక కోడలిని ఒక అత్తగా, ఒక అత్త ఒక కోడలిని, మరి ఇలాంటి సంభాషణ మనకుందా? మనం చెప్పగలమా? ఆ మనసు మనకు అంగీకారమేనా? కానీ చూడండి ఎలాంటి బంధం కలిగి ఉన్నారు, ఎలాంటి మాటలు కలిగి ఉన్నారు. అత్త కోడలిని ఏమని పలుకుతుంది? అత్త కోడలిని ఏమని పలుకుతుంది, ఏమని సంబోధిస్తుంది అని ప్రశ్న వేస్తే నయోమి అత్తగారు తన కోడలైన మోయాబురాలైన రూతుతో అంటుంది ఏమని? నా కుమారి, నా కుమారి. అంటే కుమారి అంటే అర్థం ఏంటి? నా కోడలివి కాదు, నాకు కన్నా నా గర్భవాసివి, నా గర్భలో నుంచి వచ్చిన దానవి. అంత గొప్ప బంధం. ఇప్పుడు నాకు నా స్వరూపం ఎంతో. ఇక్కడ ఒక మాట, కుమారి అంటే అర్థం ఏంటి చెప్పగలం ఏంటి? దేవి అంతే ముఖ్యం. ఎంత ప్రాధాన్యత నేను ఇస్తానో దేవికి అంతే, మీకు అంతే ప్రాధాన్యత ఇవ్వటం. ఇది కుమారి అంటే మామూలు అనుకుంటున్నారా? పుట్టూరికి వస్తుందా? కన్న కొడుకును కూతుర్ని మాత్రమే మాట చెప్పగలం, ఇతరులను మనం చెప్పలేము. మనసు అంగీకారంగా పెద్దగా ఉండదు. లేదా చిన్నప్పటి నుంచి మనం పెంచేనే ఉండాలి. అప్పుడు మనం మనసు అంగీకరిస్తే ఎందుకు కష్టపడతాం. మనం కన్నకపోయినా ఆ కుమారుని కానీ కుమార్తెని కానీ పెంచడానికి చాలా కష్టపడితేనే కానీ ఆ స్థాయికి రాడు. అంత స్థాయిలో తీసుకొని రాలేం. కాబట్టి ఆ కష్టాన్ని బట్టి ఆ విలువ ఏంటో ఆ కుమారులు కుమార్తెలను చూసే గొప్ప ప్రేమ మనకు కలుగుతుంది. అప్పుడు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పగలం తప్ప మధ్యలో పెద్ద వయసులోనికి వచ్చిన స్త్రీలను మనం చెప్పగలమా? మీరు చెప్పండి. ఆమె కోసం ఏం చేసామని చెప్పగలం, మన మనసు అంగీకరిస్తుంది. కానీ ఇక్కడ అంటున్న మాటలు మనం చూస్తాం. నా కుమారి అంటే అర్థం ఏంటి? నాలో పుట్టకపోయినా నాలో నుంచి వచ్చినటువంటి నా కుమారుడికి నువ్వు వచ్చిన దానం, నా కుమారుడి ఎంతో నువ్వు అంతే. నువ్వు కూడా ఒక నా పిల్లల నా కుమార్తెలలో నువ్వు ఒక సంఖ్యవి, నువ్వు ఒక కుమార్తెవి, ఒక సభ్యురాలివి. నా కుమారుడికి వచ్చిన నువ్వు కూడా నాకు కోడలే కాదు కుమార్తెవి. ఒకవేళ కుమార్తె అనుకుంటే నా ఇప్పుడు కోడళ్ళు ఎన్ని రచ్చరచ్చని పొరపాట్లు చేసిన పెద్ద పట్టింపు నేను చేసిన ఒక మాట గద్దిస్తాను. మరి గద్దించకుండా పోతాం ఏంటి? ఒక మాట మనం చెప్తాం, ఎవరికైనా చెప్తాం, ఒక మాట మనం చెప్తాం, అమ్మ ఎందుకు ఇలాగా అవుతున్నారు, ఇలాగా అవ్వకండి, అది మంచిది కదా, కరెక్ట్ కాదు. అది ఎవరైనా చెప్తారు. కోడలు తప్పు చేసినప్పుడు అత్తలు చెప్తుంది, అత్త తప్పు చేసినప్పుడు కోడలు కూడా చెప్తుంది. ఎవరికో సరి చేసుకోవాలి కదా. తప్పు అన్నప్పుడు ఎవరైనా చెప్పాలి. అంతే తప్ప ఇది ఇలా చేసింది కదా అని దాని మీద మన కోపంలో పడిపోవడము ఇది కరెక్ట్ కాదు. ఇది క్షమించే తత్వం మనకు ఉండాలి. ఏమైనా తప్పు ఉందా? క్షమించడం తప్ప? ఒక తల్లిని క్షమించు, ప్రేమించు, ప్రేమ చూపించు. కాబట్టి ఈ చివరి మాట ఒకటి నేను చెప్పేసి అదే మాట మీరు రాసుకోండి. 3వ అధ్యాయం ఆ మాటల్లో తొందరగా చదవండి. ఎంత మంచి మాట మనకు ఉంటుందో మనం చూడగలం. చివరి మాట అదే చదివేయండి. చివరి మాట ఇంటికి రాసుకోండి. 3వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూసి మనం చదివేసి మనం విడిచిపెట్టేద్దాం.
ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి అంటుంది, నీ పని ఎట్లా జరిగిన నీ పని ఎలా జరిగింది అని అడిగినప్పుడు ఆమె ఆ మనుష్యుడు అంటుంది, తన కోడలు ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తనకు ఏం కార్యక్రమాలు చేశాడో ఈ బోయాజు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని, నయోమి అనే నీ అత్త ఇంటికి పోకూడదని చెప్పి అతడు ఈ 6 కొలలు యవలను నాకిచ్చాడు అని చెప్తుంది. ఆ తర్వాత అప్పుడు ఆమె నా కుమారి మరలా ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరుకొండడు అంటే ఊరుకోలేడు. మనం దాన్ని మనం వెయిటింగ్ చేయాలి, మనం వాడు ఊరుకోడు లేకపోతే. కాబట్టి ఇది ఎలాగూ జరుగునో నీకు తెలిసేంత వరకు నువ్వు కామగానే ఉండాలి తల్లి అంటుంది కోడలతో. నీకు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది జరిగేంత వరకు, నీకు తెలిసేంత వరకు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఏం మాట్లాడొద్దు, ఏం చెప్పొద్దు, ఏమి కలగోరొద్దు. నువ్వు జాగ్రత్తగా నిశ్శబ్దంగా అది జరిగేంత వరకు, మంచైనా కీడైనా అది ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకున్నంత వరకు నువ్వు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. నువ్వు ఎదురు చూడాలంటుంది. ఎక్కడ గొడవలు పడినట్టు ఇక్కడ మనకు కనిపించడం లేదు. చూడండి, నీకే మేలు జరుగుతుంది. వాడు చేసేది ఏదైనా వాడు చేయకుండా ఆపడానికి వీల్లేదు, ఊరుకోడు వాడు. కాబట్టి ఏం చేస్తాడు చేయని, నువ్వు కొంచెం వేచి చూడు. అది ఎంతవరకు జరుగుతుందో ఏం జరుగుతుందో అంతవరకు నువ్వు వేచి నువ్వు చూడాలనే మాట ఆ విషయాన్ని చెప్పేసరికి అంత చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి నా కుమారి అని చెప్పగలిగే అత్త ఉందా? లేదు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి వచ్చాను, ఇదిగో నా అత్తయ్యే నా మామయ్యే నాకు తల్లిదండ్రులు, వారే నాకు దిక్కు, వారే నాకు స్వరం. వారు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతాను. నా భర్త ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతాను. నా భర్త ఏం చేస్తే అదే నాది, అదే నేను కూడా చేస్తాను అనే గొప్ప నమ్మకంతో వచ్చినటువంటి అత్త కోడలు మనం స్వీకరించక తన ఇంటిని ఖాళీ చేసుకొని మన ఇంటిని భర్తీ చేసి ఒక దీపములా వెలిగించినటువంటి గొప్ప జ్యోతి మన కోడలు అంటే. అలాంటి కోడల్ని మనం వినియోగించుకోవటం లేదు, మనం ఆహ్వానించలేకపోతున్నాం, స్వీకరించలేకపోతున్నాం, దాన్ని సరిగా మనం చూపించలేకపోతున్నాం. అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇలా మనం ఉండరాదు, అలా ఉండకూడదు. ఇదో బైబిల్లో ఈ భక్తులు ఉన్నారు, వాళ్ళను ఒక ఔర్పను, ఒక రూతును, ఒక నయోమిని మనం చూసేసరికి ఆ పాఠాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన కుటుంబాలు ఎలా ఉండాలి, అత్త అంటే ఎలా ఉండాలి, కోడళ్ళు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి బాంధవ్యం కలిగి ఉండాలి. ఒకవేళ నేను బ్రతికి ఉండగా ఏది నన్ను విడదీయదు, ఒకవేళ చావు తప్ప అంటున్నాడు, ఒకవేళ చస్తేనే తప్ప. ఎలాంటి కీడు దేవుడు నాకు ఇచ్చిన నేను అనుభవిస్తానే గాని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు అనే మాటలు మనం చూసాం కదా. కాబట్టి ఎంత త్యాగరాలు, కుటుంబాన్ని విడిచిపెట్టడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి? ఇంటిని, కుటుంబాన్ని, అన్నదమ్ములను, ఇంతకాలం కలిసి పెరిగిన కుటుంబాన్ని విడిచిపెట్టి బంధువులను నా కుటుంబం అని, బామర్దులను మా అన్నదమ్ములని చెప్పి, అత్తమాయ వాళ్ళు నాకు వాళ్ళే తల్లిదండ్రులు, ఇప్పుడు ఈ వయసులో, ఆ వయసులో నాకు వాళ్ళే నా తల్లిదండ్రులు, ఇప్పుడు ఈ వయసులో నా భర్తను నమ్ముకుని నా భర్త తల్లిదండ్రులు, నాకు తల్లిదండ్రులను నమ్ముకుని వచ్చినటువంటి ఆమెను ద్రోహం చేయడం న్యాయమా? అది కరెక్టా? అలాగే చేసిరా? ఎట్టి పరిస్థితుల్లో మనం చేయడానికి లేదు. మనం స్వీకరించాలి, ఆహ్వానించాలి, మంచి పలుకులు మన పలకాలి, మృదువుగా మనం ఉండాలి, మనం తీపిగా ఉండాలి, కానీ చేదుగా మన మాటలు కానీ వారి పట్ల ఉండకూడదు. నా కూతురు ఎంతో, నా కోడళ్ళు కూడా అంతే ప్రముఖం. మీరు ఎక్కడికి పోతారు? నా ఇంటికి కదా, నన్ను సేవించడానికే కదా. నా పిల్లలు, నా వారసులు నన్ను సేవించడానికే కదా, అంతే కదా.
మనకంట మన సంతానాన్ని మనం కోరుకుంటాం. మరి నా కోడలు మరి ఎందుకు వచ్చింది? నన్ను సేవించడానికే, నన్ను చచ్చిపోతే నన్ను పాతి పెట్టడానికే. ఏంటి తక్కువ? నా కూతురు ఎంతో, నా కోడలు అంతే. కాబట్టి తప్పులైనా మమ్మల్ని క్షమించి ఇక మీద అలాంటి బాంధవ్యాన్ని మనం తెచ్చుకోకుండా మనం దానిని కలుపుకుంటూ ఒక అందమైన ఒక కుటుంబంగా కట్టవలసినటువంటి బాధ్యత అత్త కోడళ్ళ పట్లనే ఆధారపడి ఉంటుందని ఈ బంధాన్ని మీరు జ్ఞాపకం మీరు చేసుకుని ఈ ప్రేమ బంధాన్ని పంచుకుంటూ మనం ఉండవలసిన అవసరత బాధ్యత మనకు ఉంది అని ఈ మాటలో మీ అందరికీ తెలియపరచుకుంటూ, అర్థం కాకపోతే బైబిల్ చదివి మీరు అడిగి మీరు నేర్చుకోవాలని కోరుతూ ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ నేను మాటలను ముగిస్తూ ఉన్నాను. రూత్, ఎదురు చూడని విధంగా ఓ మంచి కోడలుగా నువ్వు ఉన్నావు. నా ఇంటికి తిరిగి వెళ్ళాలనే దేవుని ఆజ్ఞ. లేదు, ఖచ్చితంగా నేను మీతో వస్తాను. కుటుంబంగా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉందాం. కరోనా సోకినప్పుడు అత్త సభ్య సమాజం తలదించుకునే పనిచేస్తుంది. తనకు వచ్చిన కరోనాను కోడలికి అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు నెట్టేసింది. చిన్నపిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేసింది. ఆ కోడలిపై యాసిడ్తో దాడి చేసిన అత్తను పోలీసులు అత్త మందలించిందనే కోపంతో అత్త ముక్కును కోడలి కొట్టి సహనం కోల్పోయిన కోడలు కోపంతో అత్త సాహసం ముక్కును ఒక్కసారిగా కూడళ్ళ బంధం అది తల్లి బిడ్డల బంధం. కలుపుకుంటేనే బంధం, కడదాకా ఉంటేనే అందం. చెప్పింది బైబిలు గ్రంథం, ఏనాడు ఆ సంగతి విందాం. సకుటుంబ ప్రయాణానికి బైబిలు చూపింది చక్కని మార్గం. తెలుసుకుందాం, నడుచుకుందాం, కుటుంబాన్ని కట్టుకుందాం. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డ లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, కడదాకా ఉంటేనే అందం. ఇంటి గడప దాటి నీ ఇంటి గడప తొక్కి కన్న ఒళ్ళెతో పుట్టువుల్ని విడిచి నిన్ను చేరింది దీపం. ఆనందంగా వనించు, ఆరనివ్వకుండా ఉంచు, బిడ్డ ఒళ్ళె స్వీకరించు, అమ్మలాగా ధరించు. క్రీస్తు ప్రేమ చూపించు, క్రైస్తవురాలని అనిపించు. ఇరుగు పొరుగు స్త్రీలందరినీ క్రీస్తులోనికి నడిపించు. నవయుగ కూతుర్ని కన్నా అమ్మలాగా కనిపిస్తే నీ ఒక నవయుగ నయోమివేగా. ఆ దేవుని దీవెన ఉండెదవుగా. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డ లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, గడదాకా ఉంటేనే అందం. అత్త పట్ల ఓ కోడలు కర్కశంగా ప్రవర్తించింది. కాటికి దగ్గరైన వృద్ధురాలపై కోడలు రాక్షసులా విరుచుకుపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్త చూసి మరీ అత్తను ఎడాపడా వాయించింది. తల్లి చోటు భర్తీ చేసి తల్లినిచ్చే దేవుడు నీకు. అత్త అని పిలిచిన గాని అమ్మలాగే చూడాలి నీవు. మాట మాట తగులాడి వయసు మీరి మాట అంటే కనికరించి ఊర్పు మారు పేరు నీకు.
కూర్చుకోకు. అత్త చూడను అయితే ఆసరాగా తనకుంటే నీ ఒక ఆదర్శ కోడలిదేగా. నాటి ఋతుకి ఏమాత్రం తీసిపోవుగా. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డ లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, కడదాకా ఉంటేనే అందం. చెప్పింది బైబిలు గ్రంథం, ఏనాడు ఆ సంగతి విందాం. సకుంఠ ప్రయాణానికి బైబిలు చూపెను చక్కని మార్గం. తెలుసుకుందాం, నడుచుకుందాం, కుటుంబాన్ని కట్టుకుందాం. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డ లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, కడదాకా ఉంటేనే